హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి చింతలూరు అంటే గుర్తొచ్చేది చింతలు తీర్చే శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చూపించబోతున్నాను ఇప్పుడు. చాలా 200 ఏళ్ల క్రితం మా గ్రామంలో చింతలూరు లక్ష్మీ నరసింహం గారి తాతగారి హయాంలో నూకాంబిక అమ్మవారు ఇప్పుడు ప్రస్తుతం నా ఇంట్లో వెలసి ఉన్నది. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర చాలా దివ్యంగానూ వైభవపేతంగానూ జరుగుతుంది. ఆ జాతరకు అనేక గ్రామాల నుంచి ఈ గ్రామం వచ్చి అమ్మవారికి మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఇదే పుట్టిల్లుగా అమ్మవారు భావించి ఇక్కడే వచ్చి మొట్టమొదటి బట్టలు కట్టుకుని ఇక్కడి నుంచే మిగిలిన గ్రామం అంతా కూడా సర్వే చేస్తుంది, తిరుగుతుంది. ఆ తర్వాత ఈ గ్రామంలోనే ఈ చాలా సంవత్సరాలు పాల చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర అమ్మవారు తర్వాత అక్కడికి వెళ్ళి ఉండి నివాసం అక్కడ ఆలయం కట్టించుకుని అందులో ప్రవేశించింది అని చెప్పి పూర్వీకులు 200 ఏళ్ల క్రితం 300 ఏళ్ల వరకు ఉన్న సమయంలో ఈ గ్రామంలో చెప్పుకునే ప్రతీతి మా తాతలు కూడా అదే చెప్పారట. మా ఇంటి ఆనవాయి ప్రకారం అమ్మవారు మొట్టమొదట చలివిడి పానకం నివేదన మా ఇంట్లోనే అందుకోవడం జరుగుతోంది. ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారము, సాంప్రదాయము, విధి విధానాల్లో నడుస్తోంది. నూకాలమ్మ పుట్టినీళ్ళ గురించి వాళ్ళ మాటలోనే చూపించారు కదా. గుడికి వెళ్ళే ద్వారం. ఓకే, ఏమంటారండి? ఇవి మోదుపూలు అని అంటారమ్మా. ఇవి అడ్డతీగల కోరుకొండ ఇలాగా ఏదంటే కోరుకొండ అడవుల నుంచి తెస్తుంటారు. పుణ్యక్షేత్రం ఈ విధంగా వచ్చి అమ్మవారు ఈ పూజ గట్టానికి అంటే ఇది మోదుపూలు గరగ అంటారు. ఈ మోదుపూలు గరగకి అలంకరణ చేస్తాం. ఇది కొత్త పూలు పాత పూలు అంటారు. ఈ రోజు కొత్త పూలు చేస్తారు. ఇలాగా ఈ ప్రాసెస్ ఇలా ఉంటది. ఇది ఇలాగా చేసి గుచ్చి ఈ రోజు కొత్త పూలు మాట. అవే రోజు మళ్ళీ మన్నాడు పాత పూలు జరుగుతాయి. కొత్త పూలు పాత పూలు అంటారు. ఇట్లా ఇది ఫారిన్ నుంచి వచ్చే ఆచారం. అంటే అమ్మవారు ఈ పాల చెట్టు త్వరలో వెలిసింది. ఆవిడ నూకాలమ్మ పాల చెట్టు త్వరలో వెలిసి ఒకరిపై వాలి నన్ను జీలికర్ల బండి మీద ఊరేగించింది చుట్టుపక్కల గ్రామాలంతా. అది ఎక్కడ ఇరిగిపోయి పడిపోతే అక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపండి. ఊపిన తర్వాత అది ఎక్కడ ఇరిగిపోయి పడిపోతే అక్కడ నన్ను 3 సార్లు ఊపండి. ఊపితే అది ఏ దిశలో తెగి పడిపోతే ఆ దిశలో నాకు గుడి కట్టండి కోరిందండి ఆవిడ. గుడి కడితే ఇక్కడ అంటినార్లు ఉయ్యాలేసి ఇలా చుట్టుపక్కల కాలం 31 ఊరు తిరిగిన తర్వాత ఇలా తూర్పు ఎంపుకు తిరగగానే ఇక్కడ అంటిన ఉయ్యాలేసి ఇరిగిపోతే ఆ బండి ఇరిగిపోతే జీలిబల్లి కర్ర అక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపిన తర్వాత ఈ దిశలో తెగి పడిపోతే అక్కడ గుడి కట్టారన్నమాట. అదే ప్రకారం చుట్టుపక్కల కాలం 31 ఊరు తిరిగిన తర్వాత నేను జాతర మొదలు పెట్టని కోరింది ఇవిడ. ఇప్పటికి పూరించి వచ్చే ఆచారం చుట్టుపక్కల కాలం 15 రోజులు 15 ఊర్లు తిరుగుతుంది. ఇక 15 రోజులమే ఇక్కడ రోజు జాతర చేస్తారు. 15 రోజులు చుట్టుపక్కల ఊర్లు తిరిగే గరగనేమో బుట్ట గరగ అంటారు. చుట్టుపక్కల గ్రామం రోజు ఇక్కడ జాతర చేసేదేమో పూల గరగ అంటారు. ఇది పూల గరగ అంటే ఈ రోజు కొత్త పూలు స్టార్ట్ అవుతుంది. చేస్తున్నా తొలుగుంట పుట్టింటోరింటికి వెళ్తుంది. కుర్చీలు కొట్టోరింటికని ఊళ్ళో అక్కడి నుంచి ఉంటదమ్మా. ఇక్కడ ఊళ్ళోనే. ఇప్పుడు అమ్మవారికి మోదుపూలు కూర్చున్నామండి గరగా. ఇవండి ఇది గండి పోసమ్మ గుడి కానీ తెస్తాం. తెల్లారి గట్ల 3 వెళ్ళండి వెళ్ళి తెస్తామని కోసి 2 మనుషులు వెళ్ళి తెస్తామండి. అక్కడ వెళ్ళినప్పటికి 6 అవుద్దండి. 6 కాడ నుంచి కోసుకుంటే అక్కడ 9 అవుద్దండి. అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ 12, 1 గంట అవుద్దండి. ఈ రోజు కొత్త పూలు సంబరం కాబట్టి అండి ఇలా అమ్మవారికి మోదుపూలు గరగ గుచ్చండి. ఇలా సంబరం. అమ్మవారికి మోదుపూలు అంటే ఇష్టం అండి. తీసుకురావాలండి. ఎక్కడికైనా వెళ్ళి తీసుకురావాలండి, తేవాలండి.
తీసుకొచ్చి అప్పుడు అమ్మవారికి అలంకరణ, పూల గారికి అలంకరణ చేయాలి. ఘాటి కాదండి, అది కాదు, తెలుసు కదండి ఆవిడ గండిపోసమ్మ గుడి అండి. అయ్యా అవుదండి. డే పడుతుందండి, హాఫ్ డే కదండి. వెళ్ళి తెచ్చినందుకు హాఫ్ డే, మళ్ళీ మధ్యాహ్నం కూర్చున్నందుకు హాఫ్ డే పడుతుందండి. పాత పూనాడు ఇదే పువ్వు ఉంచుతామండి. కొత్త పూనాడు అయితే కొత్త పూలు వేస్తామండి. పాత పూన మాత్రం ఇది ఉంచేసి ఇస్తాం అన్నమాట. మా ఆసాదరం చేస్తాను. లేక గొల్లపిల్లివారి వంశంలో చేస్తారండి. లేక గొల్లపిల్లివారి వంశంలో చేస్తారండి. పూర్వం నుంచి వచ్చే ఆచారాన్ని మేము మా తాతల వారి నుంచి, ఇది 4వ తరం నుంచి మేము చేస్తున్నామండి. ఇది వంశపరంగా వస్తుంది. ఇది నేనేం చేసిన నువ్వు మెల్లి చూసి గొడవ, పెద్ద గొడవ, గొడవది. చంపేస్తారు మీరు, చంపండి, చూసుకుంటా తరాలు కూడా ఉంటుంది. రికార్డ్ అవ్వలేదండి. పువ్వులే కొండి ఇంకొక సెకండ్ అయింది. అర్జితలే ఓం శ్రీ నూకాంబిక దేవతన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం యొక్క చరిత్ర. పూర్వం పెద్దలు, బ్రాహ్మణులు, రాజులు, వైశ్యుల కాలం నాటి ఇంచుమించు 100 నుంచి 150 సంవత్సరాల ఘనత చరిత్రన్న ఈ అమ్మవారి యొక్క ఆలయం చాలా చరిత్ర కలిది. ఇక్కడ తుల్లిబిళ్ళ బాలనిష్ట సంరక్షణగా అమ్మవారిని కోరికలు తీర్చే తల్లిగా ఆవిడ ఎన్నాళ్ళ బట్ట కూడా అందరినీ కాపుదలు కాసి చేస్తుందండి. అయితే ఇక్కడ ఏంటంటే తొలిగా భక్తులు గుడి దగ్గరికి వచ్చినామంటే ముందు అమ్మవారికి ప్రీతికరమైన కాగడ వేసుకుని తర్వాత తుల్లిపిల్ల, వారకొల్లు అని పిల్లలకి దిష్టిలు గట్ట తీయించి అయిన తర్వాత దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శనం తీసుకుని కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసింది. కాబట్టి ఆవిడ మీకు మనసులో ఏదైతే అనుకున్నారో అది కంపల్సరీగా నెరవేరుస్తుందని అమ్మవారు. ఈవిడి చరిత్ర ఇంచుమించు 100-150 సంవత్సరాల ఘన చరిత్ర గల గుడికి ఈ ఊరి ఉచిరుకోటూరు బ్రాహ్మణ్స్ వాళ్ళు తాత ముత్తాతల కాడి నుంచి కూడా ఈవిని కొలుచడం జరిగిందండి. ఇది అమ్మవారు ఆయనకి పూర్వం కల్లో కలబడి నేను గోడౌన్ గల ధాన్యం గోడల్లో దాంట్లో నేను విగ్రహమే ఉన్నాను, అది మీరు తీసుకుని మీరు ఎక్కడైతే చోటు చూపించానో అక్కడ తూర్పు దిక్కు కానీ, ఉత్తర దిక్కు కానీ, దక్షిణ దిక్కు కానీ అక్కడ పాల చెట్టు ఉంటుందా, పాల చెట్టు దగ్గర ఉయ్యాలు వేసి ఉయ్యాల్లో పెట్టి మీరు ఎంత బలంగా ఉయ్యాలను రూపే విసురుతారో నేను ఆ దిశగా పడతాను, ఆ దిశలోనే నాకు గుడి నిర్మాణం చేయమని ఆయనకి కళ్ళలో కనిపించి చెప్పడం జరిగిందండి. అయితే ఆయన తొలుత నమ్మలేదు దీన్ని. అయితే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి చూద్దామని ఆయన వెళ్ళటం జరిగింది. ధాన్యం కోయించులో
నెద్దగా ఆవిడ ఆ విగ్రహం, చిన్న విగ్రహం ఉందండి, చిన్న విగ్రహం ఆ ఊపిన తర్వాత ఎంత దూరం అయితే పడిందో అక్కడే నాకు గుడి నిర్మాణం చేయమని ఆయన్ని కోరిందండి. దాని ప్రకారమే వాళ్ళు గుడి నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా ఆల వంశీకులే అందరూ కొలుతూ జరుగుతుందండి. ఇక్కడ మేము ఆసాదులు అండి, గుడి ఆసాదులు. మేము ఇక్కడ అమ్మవారిని ఎత్తడం కానించి బుట్టగారగా ఎత్తడం కానించి జాతర చేసి పెద్దగార గట్ట అన్ని గవ్వ గట్ట అయిపోయి గుళ్ళో పెట్టే వరకు కూడా మాదే బాధ్యత అండి. మా పూర్వం నుంచి కూడా మేము వంశపరిపాలనగా ఆసాదుల మీద దీనికి కులవృత్తిగా నిర్ణయించి మేము ఇక్కడ చేస్తున్నామండి. అందరూ కూడా మాకు ఆవిడ అన్ని చేసి మాకు మేము పూర్వం నుంచి కూడా మీ పెద్దలో కానించి మేము చేసి ఆవిడ కొలుస్తాం కాబట్టి మాకు ఆవిడంటే నమ్మకం. అలాగే భక్తులు ఎవరు వచ్చినా మీరు కోరుకుని తీర్చే తల్లిగా మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ మనసులో అది నెరవేర్దని చెప్పి మేము చెప్పడం జరుగుతుందండి. అదే రకంగా వాళ్ళు పాటిస్తున్నారు. అలాగే గుడి నిర్మాణం కూడా జరిగి చేసి అయిందండి. ఈ అమ్మవారు అసలు అమ్మవారు అండి.